ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. We have 20 minutes to speak. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్న పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పనులను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన ఆ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు ఆ ప్రాజెక్టు పనులు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులు చాలా కీలకంగా సాగుతున్నాయి. ఇదంతా కూడా వరద సీజన్ కావడంతో పనులు ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలి అనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థలతో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2027 పుష్కరాలు నాటికంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు 3వ సోమవారం ఆయన పోలవరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 1300 మొత్తం కూడా అన్ని పనులు వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరదల సీజన్ లో కనుక ఆ పనులు ఆగితే తర్వాత అనుకున్న లక్ష్యానికి చాలా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక పక్క వరద పెరిగినప్పటికీ కూడా ఆ బోట రూపంలో అంటే సీపేజ్ రూపంలో ఆ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకునేటటువంటి నీరేదైతే దాన్ని డీవర్టింగ్ ద్వారా ఇప్పటికే అది మొత్తం కూడా బయటికి తరలించేటటువంటి ఏర్పాటు అయితే చేస్తున్నారు. అలాగే ఇదే రకంగా మిగిలినటువంటి పోలవరానికి సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2 లో ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ పనులకు నిర్మాణాలకు సంబంధించి ఆ పనులు మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు పరిశీలించనున్నారు. అలాగే కాంట్రాక్ట్ సంస్థతో అధికారులతోటి ఈ పనులన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం సమీక్ష అనేది కొనసాగుతుంది. సమీక్ష అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంటే గోదావరి ఈ పాటికి ప్రతి ఏటా కూడా పెద్ద స్థాయిలో వరద అనేది వస్తుంది. కానీ ఈసారి పెంచిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఈ సీజన్ కూడా చాలా కీలకం అనే విషయాన్ని అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 48% పైగా ఆ పనులు పూర్తయ్యాయి. అలాగే గ్యాప్ 2 కి సంబంధించి 29% ఆ పనులు పూర్తి చేసినట్టుకైతే ఇప్పటికీ మనకి తెలుస్తుంది. 2027 నాటికి అంటే ఆ 27 పుష్కరాల కంటే ముందే కూడా ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామ్ ని కనుక పూర్తి చేసినట్లయితే తొలి దశ దాదాపుగా పూర్తయినటువంటి లో ఉన్నాయి. దీంతో గ్రావిటీ ద్వారా నీటిని అటు విశాఖ వైపు అలాగే ఇటువైపు ఏలూరు సైడ్ అంటే మొత్తం కృష్ణా నదిలో కలిపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉంటాయి. అయితే
దీనికి సంబంధించి నిర్వాసితులకు సంబంధించి చెల్లించాల్సినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశంలో ఒక చర్చకు రానుంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో దాదాపు 8,323 కోట్లు కేంద్రం నుంచి ఒక అడ్వాన్స్ గా వచ్చాయి. ఇందులో దాదాపుగా నిర్వాసితులకు 2,250 కోట్ల రూపాయలని పంపిణీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్లలో నిర్వాసితులకు ఈ స్థాయిలో డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే ఇప్పుడు ఈ పుష్కరాల కంటే ముందు ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ ముగిసేలోగా పనులు ఎంతవరకు పూర్తి చేయగలిగితే అంతవరకు కూడా ఉపయోగం ఉంటుంది అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుని ఒక పర్యాటక పరంగా, టూరిజం పరంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఇప్పటికీ 10,000 ఎకరాలని లైడర్ సర్వే చేసి అటు టూరిజం హబ్ గా డిజైన్ చేస్తున్నారు. ఆ విషయం కూడా ఈ రోజు అధికారులతో జరిపేటటువంటి సమీక్షలో ఆ విషయం కూడా ఎక్కువగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన అనేది చాలా కీలకం కాబోతోంది. అదే సమయంలో పనులను పూర్తి చేసేందుకు ఎంత సమయాన్ని కేటాయిస్తారు, ఎటువంటి లక్ష్యాలు, కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేస్తారు అనేది చాలా కీలకం కానుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.